ఇప్పుడు అమ్మాయి సరిలేదు లేక అబ్బాయి సరిలేదు అనుకో, సరిలేదు దాన్ని పట్టుకొని పీకులాడుతున్నావు ఎంతసేపు. అమ్మాయి మంచిగా లేదు, కాలేజీకి పోతాననేసి ఏదేదో చేసి టైం మించి వస్తున్నది, టైం అడిగితే ఏమేమి ట్యూషన్ అంటున్నది, ఇలా పోతున్నది, ఇలా వస్తున్నది అని దాన్ని ఆలోచిస్తున్నావు. మీ అమ్మాయి మంచిగా మారిపోతే ఎలా ఉంటుంది నీకు? మీ అబ్బాయి మంచిగా తనంలో ఉంటే ఎలా ఉంటుంది? దానికి రా. నువ్వు దాన్నే ట్రైనింగ్ ఇస్తున్నావు కాబట్టి అలాగనే ఆ అమ్మాయి మారదు, ఆ అబ్బాయి మారడు. అలాగని లేటుగానే వస్తాడు. నువ్వు లేటునే చూపించినావు కదా మైండ్కి. లేటుగా వస్తున్నాడు, లేటుగా అడిగితే వచ్చిన ఫ్రెండ్స్తో కూడా పోయినాను వస్తున్నాను కదా, ఏంది మీరు అడుగుతున్నారు ప్రతిదానికి? ఇంకా కూడా నాకు స్వాతంత్రమే లేదా? కనీసం ఫ్రెండ్స్ పోయి వచ్చేదానికి కూడా మిమ్మల్ని ప్రతిదీ అడుక్కుంటూనే ఉండాలా? ఇలా అనేసి వాళ్ళు నువ్వు నెగిటివ్గా ఆలోచించినా కూడా వాడు కూడా నెగిటివ్ అనుసరిస్తాడు. నువ్వు ఎప్పుడైతే మంచిగా నా కొడుకు మంచిగా మారిపోయి ఎలా ఉంటాడు, కరెక్ట్ టైంకి వచ్చేసి అమ్మా అన్నం పెట్టమ్మా, డాడీ ఏం డాడీ ఏం విషయాలు అన్నట్టు ఒక హ్యాపీగా మాట్లాడినట్టు మీరందరూ హ్యాపీగా ఉన్నట్టు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా టయానికి వచ్చేసినట్టు, కరెక్ట్గా కాలేజీకి వెళ్ళినట్టు లేక జాబ్కి వెళ్ళినట్టు, ఎప్పుడైతే నువ్వు దీన్ని మంచిగా ఆలోచిస్తుంటావో ఆటోమేటిక్గా ఈ థాట్స్ అంతా రిలీజ్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళ మైండ్ని తాకుతుంది మన థాట్స్. తాకి తల్లిదండ్రులను గుర్తు చేస్తుంది. ఇది గుర్తు చేసి మనం పోయే దారి కరెక్ట్ కాదు, చెడ్డ అలవాట్లు ఉంటే కూడా కరెక్ట్ కాదు, ఇది మనకి తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, అన్న తమ్ముడు ఉంది, అక్క చెల్లు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, ఇది కాదు మనం టైం డైలీ లేట్ పోతున్నాం, ఎందుకు పోతున్నాం, మనం చేసే పనులు కరెక్ట్ కాదని వాళ్ళకే ఆలోచన పడుతుంది. ఇదంతా మైండ్ పవర్ నేను చెప్పేది.